ప్రయాగ్రాజ్కి బయలుదేరాం. ఆ మహాకాలుని ఆశీస్సులతో ఈ యాత్ర మనకి చాలా బాగా జరిగిందనమాట. ఈ ట్రిప్లో హైదరాబాద్లో బయలుదేరి నిజామాబాద్, ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్రలోని నాగ్పూర్, అట్లానే మధ్యప్రదేశ్లోని జబల్పూర్, ఉత్తరప్రదేశ్లోని రేవా, ఈ సిటీస్ మీదుగా మనం ప్రయాగ్రాజ్ చేరుకున్నాం. లక్కీగా ఇద్దరు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఉండటం వలన కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తూ నెక్స్ట్ డే కల్లా మనం ప్రయాగ్రాజ్ చేరుకున్నాం. సరే, అన్ని డీటెయిల్స్ ఇప్పుడేందుకు, నిదానంగా వెళ్తూ మాట్లాడుకుందాం. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా జాయిన్ అవ్వండి. మరి వారర్ మీద సన్ రైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేబీ వింటర్ అవటం వలన అనుకుంటా ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట. ఓఆర్ఆర్ నుంచి మనం ఎగ్జిట్ 6 తీసుకుంటాం. సో ఎగ్జిట్ 6 తీసుకుంటే మనకి నాగ్పూర్ వెళ్ళే హైవే కనెక్ట్ అవుతుంది. ఈ హైవేలో రోడ్లు బాగానే ఉంటాయి, అలానే టోల్ ప్లాజాలు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. కొంచెం చూసుకోవాలి మనం. ఈ ట్రిప్ డిస్టెన్స్ సుమారుగా ఒక 1150 కిలోమీటర్స్ అని వస్తుంది. కానీ మా ట్రిప్ అయిపోయేతలకి, అంటే మేము కాశీ కూడా వెళ్ళొచ్చాము. సో ఈ ట్రిప్ అంతా అయిపోయేతలకి టోటల్గా 2700 కిలోమీటర్స్ వచ్చింది టు అండ్ ఫ్రో మనకి. ఈ బ్రదర్ ఎవరో కానీ లారీని భలే డెకరేట్ చేశాడు. అయితే మనం అది అందం కోసం అనుకుంటాం, కానీ కేవలం అందం కోసమే కాదు, సేఫ్టీకి కూడా ఆ క్లాత్ చాలా ఉపయోగపడుతుంది అన్నమాట లారీ కట్టిన. మాటల్లో పడి మనం ఆల్మోస్ట్ నిజామాబాద్ డిస్టిక్ కూడా వచ్చేసాం మనం. సో దీని తర్వాత నిజామాబాద్ దాటిన తర్వాత మనకు ఆదిలాబాద్ వస్తుంది. అండ్ దెన్ వీ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు మహారాష్ట్ర. కొన్ని ప్లేసెస్ చూస్తుంటే నిజంగా అసలు 2 కళ్ళు సరిపోవేమో అన్నంత అందంగా అనిపిస్తున్నాయి. నిజంగా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, ఈ ఎస్పెషల్లీ ప్రయాగ్రాజ్కి వెళ్ళే దారిలో. అంటే ఒక స్టేట్ అని కాదు, ఇటు తెలంగాణలో మనకు ఆదిలాబాద్ చూసుకున్నా, లేకపోతే ఎస్పెషల్లీ నాగ్పూర్, జబల్పూర్ ఆ పీస్, ఆ హైవేలో ఆ పీస్ చూసుకున్నా కూడా రియల్లీ బ్యూటిఫుల్ స్ట్రెచెస్ ఉన్నాయన్నమాట. కొన్ని చోట్ల అయితే చిన్న చిన్న మౌంటైన్స్ లాగా ఉంటాయి, కొన్ని చోట్ల ఫారెస్ట్స్ ఉన్నాయి. అంటే ఒకటని కాదు, ఐ థింక్ యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ దాట్. నిజంగా చాలా బాగుండ ఎక్స్ప్రెస్ వే ఇది. రియల్లీ దిస్ ఎ బ్యూటిఫుల్ ట్రిప్.
ఎస్పెషల్లీ ఈ స్ట్రెచ్ గురించి స్పెషల్గా చెప్పుకోవాలి నిజంగా. ఎందుకంటే రోడ్డుకి అటు ఇటు కూడా మనకి బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి, బ్యాంబూ ట్రీస్ నాటారు. చాలా హైట్ ఉన్నాయి, ప్లస్ ఒక డిఫరెంట్ కలర్స్ ఉండటం వలన చూస్తానికి రియల్లీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది అనమాట. ఎవరన్నా టైర్డ్ అయిపోతే జర్నీలో స్టే చేయాలనుకుంటే నాగ్పూర్ వెళ్ళొచ్చు, లేదనుకుంటే స్ట్రైట్గా మనం జబల్పూర్ సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. నాగ్పూర్ జబల్పూర్ మధ్య ఉన్న ఈ బ్యూటిఫుల్ డెన్స్ ఫారెస్ట్ చాలా బాగుంటుంది అనమాట.
అంతేకాకుండా ఇక్కడ ఘాట్ రోడ్స్, లేకపోతే రోడ్ మలుపులు, చిన్న చిన్న గ్రామాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. అంతేకాకుండా ఈ నాగపూర్, జబల్పూర్ ఈ నేషనల్ హైవేలో ఉన్న ఈ నార్త్ సౌత్ ఎలివేటెడ్ కారిడార్, ఈ కారిడార్ మొత్తాన్ని కూడా నార్త్ సౌత్ ఎలివేటెడ్ కారిడార్ అంటారు. సో దీనివలన మనకేంటంటే అడవిలోని జంతువులకు మనం అంటే ఇప్పుడు ఈ ట్రాఫిక్ వలన ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటుందన్నమాట. సో ఈ కారిడార్ కూడా అంటే ఈ బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా కడతాం వలన ఏమంటే యానిమల్స్ అన్నీ కూడా కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ట్రాఫిక్కి ప్రాబ్లం ఉండదు, పైన ట్రాఫిక్ వెళ్ళిపోతూ ఉండొచ్చు. సో యానిమల్స్కి ప్రాబ్లం ఉండదు, మనుషులకు కూడా ప్రాబ్లం ఉండదు అనమాట. సో ఈ అడవిని మనం ఇంత పెంచ్ టైగర్ రిజర్వ్ అంటాము. దిస్ ఎ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ టు బీ ఫ్రాంక్, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మీరు ఈ సైట్స్ చూసినట్లయితే ఒక గ్రీన్ కలర్లో మ్యాట్స్ లాగా పెట్టారు కదా, కాంక్రీట్ స్లాబ్స్. సో అవి ఎందుకు పెట్టారంటే ఈ వెహికల్స్ మూమెంట్ వలన ఆ సౌండ్ వస్తుంది, సౌండ్ జనరేట్ అవుతుంది కదా, ఆ సౌండ్ అనేది యానిమల్స్కి డిస్టర్బెన్స్ కాకూడదు అనే ఉద్దేశంతో ఈ సిస్టమ్, ఈ ఎకో సిస్టమ్ పెట్టారనమాట. సో ఈ షీట్స్ ఏం చేస్తాయంటే ఈ సౌండ్ని అబ్జార్బ్ చేస్తాయి. సో దీనివల్ల యానిమల్స్కి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, అట్లానే మన పని మనం చేసుకుంటూ హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. నిజం చెప్పాలంటే నిజంగా ఇది చాలా కంపల్సరీ చూడవలసిన స్ట్రెచ్, చాలా బాగుంటుంది. సో ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ డోంట్ మిస్ ఇట్. ఇంతకుముందు బ్యూటిఫుల్ డెన్స్ ఫారెస్ట్ చూసినట్లు అట్లానే ఎలివేటెడ్ కారిడార్ చూసాం. సో అట్లానే ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటంటే ఇదన్నమాట. సో ఇక్కడ కొండల్ని తొలచి రోడ్ వేశారు, అది కాక ఎర్లీ మార్నింగ్ అవటం వలన ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ రోడ్ స్ట్రెచెస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. కొన్ని చోట్ల ఐ థింక్ యూ షుడ్ నాట్ మిస్ ఇట్, యూ షుడ్ వాచ్ ఇట్. మహాకుంభ్ వలన ఎక్కడెక్కడి నుంచో జనం రావటం వలన చాలా ట్రాఫిక్ కంజెషన్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ప్రయాగ్రాజ్కి ఒక 50 to 70 కిలోమీటర్స్ యువతల నుంచే ట్రాఫిక్ కంజెషన్ స్టార్ట్ అయిందనమాట.
దీంట్లో మేము ఏం చేసామంటే ఇక్కడ నుంచి డీవియేషన్ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ డీవియేషన్ తీసుకొని వేరే రూట్లో వెళ్ళాము. అది ఒక రకంగా గ్రేట్ అడ్వెంచర్ అని చెప్పకూడదు, కానీ కొంచెం ఒక రకమైన డిఫరెంట్ కైండ్ ఆఫ్ జర్నీ అనమాట. సో దాన్ని డిఫరెంట్ వీడియోలో చేస్తాను, తప్పకుండా చూడండి. దాంట్లో మనం ఉత్తరప్రదేశ్లో ఉన్న రూరల్ ఏరియాస్ మొత్తాన్ని కవర్ చేసుకుంటూ ట్రావెల్ చేసింది. చాలా బ్యూటిఫుల్ వీడియో. ఐ థింక్ యూ షుడ్ నాట్ మిస్ దట్. అలా ప్రయాణం చేస్తూ ప్రయాగ్రాజ్ చేరుకున్నాం. ప్రయాగ్రాజ్ చేరుకున్న తర్వాత త్రివేణి సంగమానికి వెళ్ళాం అనమాట స్నానం చేయడానికి.